హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజయాస్ విస్తా. ఈరోజు నేను పెసరబేల పాయసం చేస్తున్నాను. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. చేస్తాను, చూద్దాం రండి. ఫస్ట్ ఒక కప్పు పెసరబేలను డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏం అవసరం లేదు, ఊరికే అలాగే డ్రైగా రోస్ట్ చేసి కలర్ బాగా కొంచెం గోల్డ్ బ్రౌన్గా వచ్చి స్మెల్ బాగా అరోమేటిక్గా రావాలా, అంతవరకు బాగా వేయించాలా. లో మీడియంలో ఫ్లేమ్ పెట్టుకొని వేయించండి. తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని బాగా 2 సార్లు కడిగి పెట్టండి పెసరబేలను. తర్వాత కుక్కర్కి వేసి 1 కప్పు పెసరబేలకి 2-2.5 కప్పు వాటర్ యాడ్ చేసి 3 విజిల్ వచ్చే వరకు కుక్ చేయాలి. పక్కలో 1 కప్పు బెల్లం తీసుకొని దానికి కొంచెం వాటర్ వేసి బెల్లం కరగనివ్వాలి. ఎందుకంటే దాంట్లో ఏమైనా డస్ట్ ఏదన్నా ఉంటే పోవడానికి దాన్ని వడగట్టాలి. కాబట్టి బెల్లం కరిగితే చాలు, పాకం అవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత దాంట్లోకి వేసుకోవాల్సినది వస్తుంది. ఇప్పుడు 1/2 కప్పు పచ్చి కొబ్బరి తీసుకొని దానికి పాపీ సీడ్స్, గసగసాలు దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. 2 వేసి కొంచెం వాటర్ వేసి 1/2 గ్లాస్ పైన బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా నున్నగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ విషిల్ తీసి పెసరబేలను ముట్టి చూడండి. బాగా ఉడికి ఉంటుంది, నున్నగా ఉడికి ఉంటుంది. ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది. ప్రెస్ చేస్తే దాంట్లోకి బెల్లం పాకం ఏది ఉందో దాన్ని స్ట్రెయిన్ చేసుకొని పోయాలి. జల్లెడ పట్టి పోయాలి. ఇప్పుడు దాన్ని బాగా తిప్పాలి. బాగా కలుపుతూ తిప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మిక్స్ చేసేయాలి బాగా. ఇప్పుడు కొబ్బరి మిశ్రమం ఏముందో మనం గ్రైండ్ చేసిండేది దాన్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం జార్ కడిగి దాని వాటర్ కూడా వేసేయండి. ఇది నీళ్ళగా కనిపించచ్చు, కానీ అది కొంచెంసేపు అయిన తర్వాత చల్లగా అయినాక గట్టి పడుతుంది. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. 2 యాలకులు బాగా దంచి వేసేయండి. దీనికి కొట్టి బెల్లం మాత్రమే వేస్తాం, చక్కెర ఏం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. పెసరపప్పు కూడా కూల్గా ఉంటుంది, చాలా మంచిది హెల్త్కి కూడా. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు 1/2 గ్లాస్ మిల్క్ తీసుకొని యాడ్ చేస్తాను. బాగా తిప్పుతూ ఉండండి. మీడియం ఫ్లేమ్లో బాగా తిప్పండి. పాయసం బాగా కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు ఒక చిన్న బాండ్లీలో 2 స్పూన్ల పైన నెయ్యి తీసుకొని, నెయ్యి వేడైన తర్వాత దాంట్లో వెండు ద్రాక్ష లేదా కిస్మిస్ ఉంటే క్యాషూ నట్స్, గోడంబి కూడా వేయండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు ప్రస్తుతం. అవి 2
నెయ్యిలో బాగా వేయించి యాడ్ చేయాలి దాంట్లోకి. అంతే, మన పాయసం రెడీ. చాలా బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. వెరీ హెల్దీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. అందరూ ఒకసారి మీ ఇళ్ళల్లో ట్రై చేయండి, మీకు అందరికీ నచ్చుతుంది. ఈ పాయసం టేస్ట్ చేసి చెప్తాను. చాలా సూపర్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ విజయాస్ విస్తాకి సబ్స్క్రైబ్ చేయండి.